శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో పద్యభాగ విభాగంలో అంటే ప్రాచీన కవిత్వంలో మొదటి పాఠంలో ఉన్నటువంటి నారద గాన మాత్సర్యం, ఇది పింగళ సూర్యుని గారు రచించినటువంటి కళాపూర్ణోదయంలోది. ఇందులో మనకి పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో సందర్భవాక్యం వస్తుంది 4 మార్కులకు. తర్వాత పార్ట్ బిలో ప్రతిపదార్థ విభాగంలో 12 మార్కులకి పద్యం వస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు ప్రతిపదార్థంలో 12, సందర్భవాక్యాల్లో 4, మొత్తం ఈ పాఠంలో 16 మార్కులకు వస్తుంది. అందులో సందర్భవాక్యాలు మనకు క్వశ్చన్ నెంబర్ 1లో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1లో సందర్భవాక్యాలు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. మొదటి సందర్భవాక్యం, మముబోంట్ల కథక్ చెప్పంగనేమిటికి. మముబోంట్ల కథక్ చెప్పంగనేమిటికి. మామూలుగా సందర్భవాక్యం రాసేటప్పుడు ఫస్ట్ కవి పరిచయం రాయాలి. ఈ వాక్యం పింగళి సూర్యుడు రచించిన కళాపూర్ణోదయం ద్వితీయాశ్వాస నుంచి గ్రహించబడింది. నారద గాన మాత్సర్యం అనే పాఠ్యభాగం నుంచి గ్రహించబడినది. ఇది కవి పరిచయం. తర్వాత సందర్భం, ఇక్కడ ఏ సందర్భంలో మమబోంట్ల కథకు చెప్పంగనేమిటికి అనే వాక్యం ఇచ్చారంటే, వైఖండంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఆయన సభకు దేవతలందరూ వచ్చేశారు. ఆ సమయంలో సభలో ఈ అందరూ గుమికూడకుండా కంట్రోల్లో పెట్టేటువంటి బెత్తముల వారు లక్ష్మీదేవి విచ్చేస్తున్న అందరినీ అక్కడ చెదరగొట్టేశారు. నా గురించి వేరే చెప్పనవసరం లేదని నారదుడు తన గొప్పతను చెప్పుకుంటూ మణికంధరునితో పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. ఇప్పుడు వ్యాఖ్య అంటే దాని అర్థం అన్నమాట. వేత్రధరులు అంటే అక్కడ అందరినీ బెత్తములు పట్టుకొని చెల్లాచెదురు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. బ్రహ్మ వంటి వారినే కొట్టి దూరంగా పారిపోయేటట్లు చేశారంటే లక్ష్మీదేవి వస్తున్న సందర్భంలో వాళ్ళని చెల్లాచెదురు చేస్తున్నప్పుడు ఆ తరిమి వేసే వాళ్ళలో బ్రహ్మ కూడా ఉన్నాడు, ఆయన కూడా అవతలకి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు నారదుడు వంటి వారిని కొట్టి సభ నుండి తరిమి వేశారని వేరే చెప్పటం ఎందుకు అంటే అర్థం ఏంటంటే, బ్రహ్మ లాంటి వాళ్ళే అవతలికి పోయినప్పుడు నారదు అంత ప్రత్యేకత ఏముంది, కాబట్టి అటువంటి వాళ్ళని చెదరగొట్టడంలో అంత ప్రత్యేకత ఏమీ లేదు అని చెప్పే సందర్భంలోది ఈ మొదటి సందర్భవాక్యం. ఇప్పుడు రెండోది, చనియన్ నిలువక ఎప్పర మేష్టియును నచటి గతి దూరమునన్. చనియన్ నిలువక ఎప్పర మేష్టియును నచటి కతి దూరమునన్. సందర్భవాక్యంలో కవి పరిచయం ఒకే పాఠంలో కాబట్టి సేమ్ కవి పరిచయం ఉంటుంది. మన ఇప్పుడు సందర్భం, మళ్ళీ అదే సందర్భం. వైకుంఠంలో విష్ణుమూర్తి సభకు వస్తున్నప్పుడు అందరినీ చెల్లాతజారు చేస్తూ బెత్తాల వాళ్ళు వచ్చినప్పుడు ఆ తరుముకున్న వాటల్లో బ్రహ్మ కూడా సభలోంచి పక్కకు పోయినప్పుడు ఇక్కడ నారదుడు సభలో వాళ్ళందరూ దూరంగా వెళ్ళారని నారదుడు మణికంధరుతో చెప్పిన సందర్భంలో ఉన్నది. తర్వాత వ్యాఖ్య అంటే అక్కడ అర్థం. వేత్రహరులు బెత్తాలతో బాధగా బ్రహ్మ అంతటి వారే సభ నుండి దూరంగా పోయినప్పుడు పారిపోయేలా నేత్రహస్తులు కొట్టారని భావం. అంటే వాళ్ళ దృష్టిలో ఎవరినైనా అక్కడి నుంచి తరిమివేస్తారు, ఎవరైనా ఒకటేనని. తర్వాత మూడో సందర్భవాక్యము, మనములందును సంధియ ముందిరందరున్. మనములందును సంధియ ముందిరందరున్ అంటే కవి పరిచయం ఒకటేనని చెప్పాను కదా. సందర్భవాక్యం ఏంటంటే, వైకుంఠంలో విష్ణుమూర్తిని సకల దేవతలు వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు బెత్తాల వాళ్ళు వచ్చి లక్ష్మీదేవి వస్తున్నదనే హడావిడిలో అందరినీ చెదరగొడుతున్న సమయంలో అప్పుడు నారదుడు తుంబురుడు కూడా బయటికి వెళ్ళారంటే వెళ్ళగొట్టబడిన వారిలో నారదుడు తుంబురుడు కూడా ఇద్దరు ఉన్నారనమాట. తర్వాత వేత్రహస్తులు నారదుని సభలోకి తిరిగి తీసుకువెళ్ళిన సందర్భంలోనది. నారదుడిని వచ్చి సందర్భంలో లోపలికి తీసుకెళ్ళిపోయిన సందర్భంలో చెప్పినటువంటిది. ఇక్కడ వ్యాఖ్య ఏంటంటే, తుంబురుని ఎందుకు పిలిపించారా అని సభలో సంగీతం గురించిన ప్రసంగం వచ్చిందేమో ఒకవేళ, కాబట్టి సంగీతంలో నేర్పుగలవారు ఇంక మరెవరూ లేరా అని సభ బయట ఉన్న వారందరూ, అంటే ఒక్కళ్ళు కాదు, సభ బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయనను ఎందుకు లోపలికి పిలిచారు, నారదుని కాకుండా తుంబురుని పిలిచారు కదా, ఇంకా అంతకంటే పాడేవాళ్ళు ఎవరు లేరా అని అనుకునే సందర్భంలో ఈ మాట అన్నారన్నమాట. బయట ఉన్న వాళ్ళందరూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంటే ఎందుకు పిలిచారబ్బా తుంబురుని లోపలికి, అంటే ఆయన ఒక్కడి తప్ప ఇంకెవరు లేరా, పాట పాడటానికి పిలిచారా, ఇలా
ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనములందును సందేహం, మనస్సులో వాళ్ళకు అనుమానం వచ్చింది అందరిలో అని చెప్పేటువంటి సందర్భములోనిది. 4వది, బగబగ ఎనిపించినతడు నా హృదయంబున్. బగబగమనిపించినతడు నా హృదయం అంటే కడుపు మండిపోవటం, బాధ కలగటం అన్నమాట. ఇది ఇక్కడ సందర్భం ఏంటంటే, విష్ణుమూర్తిచే తుమ్మురుడు లోపలికి వెళ్ళాడు, సన్మానాన్ని పొందాడు విష్ణుమూర్తితోటి. సన్మానం నుంచి తిరిగి బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వచ్చినప్పుడు ఆయన ఆకారం ఎలా ఉందంటే, దగదగలాడే వస్త్రం కట్టుకొని ఉన్నాడు, మెడలో కొత్త హారం వేసుకొని ఉన్నాడు. అతన్ని అలా చూస్తే నారదుడికి ఏమనిపించింది, నేను పాడేవాడినే, అతను పాడేవాడే, అంటే పాటలు బాగా పాడేవాళ్ళం కదా, మరి నన్ను కాకుండా ఆయన్ని పిలిపించి ఆయనకు సన్మానం చేసి బయటికి పంపిస్తే ఆ స్థితిలో అతన్ని చూస్తే నాకు భగభగ మండిపోతుంది మనసులో అని చెప్తున్నప్పుడు నారదుడు మణికంధరుడితో అన్న సందర్భంలో ఉన్నదనమాట. భగభగ అనిపించిన అతడు నా హృదయమునను, నా హృదయంలో మంట పెడుతున్నట్టుగా ఉన్నది. వ్యాఖ్య, విష్ణుమూర్తి తుమ్మురుడికి సన్మానం చేసి ఇచ్చిన, అంటే సన్మానం లోపలికి పంపించి బయటకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి దగదగలాడే పతకము, నిగనిగలాడే వస్త్రము, బొగబొగా పరిమళించే అంటే మంచి సువాసనలు వదిలేటు మై పూత అంటే శరీరానికి పూసినటువంటి పూత, అవి చూసినప్పుడు నారద హృదయానికి కొంచెం బాధ కలిగి మండిపోయినాడనమాట, బగబగలాడాడు అని అర్థం. తర్వాత 5వది, లోలోన నుడికిది కొంత తడవు. లోలోన నుడికిది కొంత తడవు అంటే తుమ్మురుడు తనతో చెప్పకుండా, సందర్భం చెప్తున్నాను, తుమ్మురుడు తనతో చెప్పకుండా విష్ణుమూర్తి సభలోకి ఒక్కడు వెళ్ళి పాట పాడి సన్మానాన్ని అందుకొని వాటిని అందరికీ కనపడేటట్టుగా బయటికి వచ్చి ఆ మైపూతతోటి వాటన్నిటితో కనపడ్డప్పుడు ఆయన తనకు అన్యాయం చేశాడని, తుమ్మురుడు మహాపాపి అని నారదుడు తనలో తాను అనుకుంటూ అంతటితో ఊరుకోకుండా పళ్ళు కొరుకుతూ లోపలే తాను బాధపడ్డాను అని మణిగంధర్వుడితో చెప్పాడనమాట. లోపలే నాకు చాలా బాధ కలిగింది, అందుకని లోన నుడికితి కొంత తడువు, కొంచెంసేపు లోపలే బాధపడ్డాను నేను అని మణిగంధర్వుడితోటి నారదుడు చెప్పిన సందర్భంలోనిది. ఇక్కడ వ్యాఖ్య ఏంటంటే, న్యాయస్థుడు ఎవడూ లేడని, అంతా అక్రమంగా సంచరించేవారని, మూడు జొచ్చి వాత వెళ్లేవారే అని నారదుడు తన మనసులో బాధపడ్డాడట. అంటే ఇక్కడేంటి, ఇద్దరూ బాగా సంగీత విద్వాంసులు కదా నారదుడు తుమ్మురుడు, మరి నారదుడిని పిలవకుండా తుమ్మురుని పిలిచిగారు కాబట్టి అన్యాయం జరిగింది నాకు, ఇక్కడ న్యాయస్థుడు ఎవరూ లేరు, న్యాయపాలన ఎవరిది లేదు, అంతా అక్రమంగా ఉంది, సక్రమంగా లేదు అని నారదుడు తన మనస్సులో అనుకున్నాడు, ఎవరితో అన్న విషయం కాదు. అంటే మణికంఠరుడితో అన్నాడే కానీ ఆ మాట తన మనసులో మాత్రం అట్లా అనుకున్నాడు అనమాట. తర్వాత 6వది, ఈ కరణింజుడిగిపోవనిత్తునే వీనిన్. ఈ కరణింజునిగిపోవనిత్తునే వీనిన్, ఇది సందర్భవాక్యం. విష్ణుమూర్తి సభలో పాటపాడి సన్మానం పొంది వచ్చాడు ఎవరు, తుమ్మురుడు. అది చూసి నారదుడి మనసు భగభగలాడింది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తుమ్మురుడు తనకంటే గొప్పవాడేమీ కాదని, అతని శక్తిని బయట పెట్టే వరకు తుమ్మురుడు ఏ విధంగానైనా పోవచ్చునని, తన్ను వంచన చేసి తుమ్మురుడిని తాను ఇంత తేలికగా వదలనని నారదుడు తన మనసులో అనుకున్న సందర్భంలో. నిజం చెప్పాలంటే తుమ్మురుణ్ణి విష్ణుమూర్తి వాళ్ళు పిలిచారు, ఆయన లోపలికి వెళ్ళాడు, వాళ్ళు పాడమన్నారు, పాడారు, పాడేందుకు సన్మానం చేశారు, బయటకు వచ్చారు. కానీ ఇక్కడ ఈయనేమనుకుంటున్నాడంటే, తుమ్మురుడు తనను అవమానించాననుకుంటున్నాడు. ఇక్కడ తుమ్మురుడు అవమానించింది అసలు ఏం లేదు, అయినా సరే ఇలా అనుకున్నాడు అనమాట. ఈ విధంగా వ్యాఖ్య చెబుతున్నాడు, ఈ విధంగా నన్ను వంచిన ఈ తుమ్మురుడిని అంత తేలిగ్గా నేను వదిలిపెట్టాను అని నారదుడు తుమ్మురుడి కోపంతో అనుకున్నాడు. కోపంతో నేను అందుకు వదలాలా, నాకు అన్యాయం చేశాడని, కానీ చేసిన తుమ్మురుడు కాదు, కానీ నారదుడి భావన ఇలా ఉంది. తర్వాత 7th వన్, ఆ తెలివి లేకగునే జయమంచు నుంచి తిన్. ఆ తెలివి లేకగునే జయమంచు నుంచి తిన్, ఇది కూడా సందర్భం. తుమ్మురుడితో వాదము పెట్టుకునే ముందు అతనితో స్నేహం చేస్తున్నట్టు నటించి, అంటే వాదం అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ అని పోటీ అనమాట. తుమ్మురుడిని ఇంటికి రాకపోకలు సాగిస్తూ, అంటే రోజు అక్కడికి పోయి అసలు ఎందుకు ఆయన పాడుతున్నాడు, ఎందుకు ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు అనమాట. అనుకుని వాళ్ళ ఇంటికి పోతూ వస్తూ ఈ నారదుడు తుమ్మురుడి గానంలోని గుణదోషములు తెలుసుకోవడానికి, ఇంత గొప్పతనానికి కారణం ఏంటి, నాకంటే ఆయన తక్కువ ఎక్కువ దోషం తెలుసుకోవాలనుకుని, ఆ తెలివి లేకపోతే తనకు జయం కలగదు కాబట్టి అలా నారదుడు తన మనస్సులో అనుకొని వాళ్ళ ఇంటికి రాకపోలు జరిపినటువంటి సందర్భంలోనిది. వ్యాఖ్య, తుమ్మురుడి గానంలోని గుణదోషములు తెలుసుకోకపోతే అతన్ని జయించడం కష్టం కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం అనేది అతని విషయాలు తెలుసుకోవటానికి బాగా ఉంటుంది అని
అలా కాకపోతే జయించటం కష్టమని అనుకున్నప్పటి సందర్భంలోనిది. తర్వాత 8వది, మిగుల లజ్జించి వచ్చితి మగుడు ఎప్పుడు. మిగుల లజ్జించి వచ్చితి మగుడు ఎప్పుడు. సందర్భం, తుంబురుడి ఇంటికి వెళ్ళి తుంబురుడు లేని సమయంలో నారదుడు అతన్ని వీణను మోగించాడు. అంటే రోజు పోతూ వస్తూ ఉన్నాడు కదా, ఒక రోజు పోయేసరికి తుంబురుడు లోపలికి వెళ్ళాడు, నారదుడు బయట ఉన్నాడు, వీణ అక్కడ రెడీ చేస్తుంది, దాన్ని మోగించాడు. ఆ వీణ నుండి దోషము లేని అపూర్వమైనటువంటి శృతులు వినిపించాయి. అంటే మామూలుగా మనం మొదలు పెట్టగానే ఏదో తేడా రావచ్చు కదా, కానీ అక్కడ ఈ నారదుడిపై తుంబురు వీణను నాటినా కూడా దాంట్లో నుంచి అన్ని మంచి శృతులు వచ్చాయట. అది విని తుంబురుడు గొప్పతనాన్ని గుర్తించాడు. చూసావా, ఆయన కాకుండా నేను వాయిస్తేనే ఆయన వీణలో ఇంత బాగా వచ్చినాయి కాబట్టి గొప్పతనం ఆయనలో ఉందనుకొని తెలుసుకొని సిగ్గుపడి తిరిగి వచ్చానని నారదుడు తన శిష్యుడు మణికంధరుడికి చెప్పాడట ఈ విషయం. నేను పోయినాను, చూశాను, వాయించాను, బ్రహ్మాండంగా ఉన్నాయి, కాబట్టి తుంబురుడు సామాన్యుడేమీ కాదు అని ఒప్పుకుంటూ మణికంధరుడికి చెప్పాట. తుంబురుడు వీణాధ్వని విని వ్యాఖ్య చెప్తున్నాడు. తుంబురుడు వీణాధ్వని విని తుంబురుడు తనకంటే గొప్పవాడని గుర్తించి నారదుడు సిగ్గుపడ్డాడంటే విషయం తెలుసుకొని, అయ్యో నీ పొరపాటు పడ్డానే, ఎట్లయినా తుంబురుడు గొప్పవాడే అని తన మనసులో అనుకున్నాడు అనమాట. తర్వాత 9th 1, తాడి తన్నెడు వానిన్ తలదన్నువాడు అన్వేషింపన్. అన్వేషించటం వెతకడం. ఎప్పుడైనా ఎవరికి వాళ్ళు మనం గొప్ప అనుకుంటాం, కానీ మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళ పక్కన తగ్గుతాం అనమాట. అంటే ప్రతి వాళ్లకు కూడా గొప్పతనానికి లిమిట్ అనేది ఏం లేదు. అంతకంటే గొప్ప వాళ్ళు ఇంకోటి వచ్చినంత వరకు మనం గొప్ప, మన తర్వాత గొప్ప వాళ్ళు వస్తే వాళ్ళ కింద మనం తక్కువ అనమాట. అందుకని తాడి తన్నేవాడికి, అంటే తాటి చెట్టు ఎక్కి దాన్ని తన్ని నేను గ్రేట్ అనుకుంటే వాడి తల ఎక్కి తన్నేవాడు ఉంటాడట. అప్పుడేమవుతుంది, తాటి చెట్టు ఎక్కిన వాడికంటే వాడి తలదన్నేవాడు గ్రేట్ అవుతాడనమాట. దాని గురించి చెబుతున్నాడు. ఇక్కడ కూడా తుంబురుడు పాట పాడటానికి తన వీణ తీగలను మేళవించి వీణను పక్కన ఉంచి లోపలికి వెళ్ళినప్పుడు ఈ నారదుడు వాడి ఇంటికి వెళ్ళాడు కదా, వెళ్ళి ఆ వీణ చూద్దామని దాన్ని కదిలించి పలికించాడు. కానీ మంచి శృతులు వచ్చేసరికి దాంతో నారదుడు ఆశ్చర్యపడి తుంబురుడు తనకంటే గొప్పవాడని గుర్తించి నాకంటే గొప్పవాడున్నాడని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్నప్పుడు వ్యాఖ్యలో సంగీత విద్యలో నారదుడు తానే గొప్పవాడు అనుకున్నాడు, కానీ తుంబురుని వీణ మీటి పలికించిన తర్వాత వచ్చిన శృతులు గమనించిన తర్వాత నేను కాదు గొప్ప, నాకంటే గొప్పవాడు, అంటే తాడిదన్నేవాడికి తలదన్నేవాడు లాగా నేను గొప్పవాడు అనుకున్నా కానీ నాకంటే గొప్పవాడు తుంబురుడు అని మనసులో అనుకున్నాడనమాట. ఇది 10వది, ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి. ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి. అంటే గొప్ప పాపం నా తుంబురుడు గొప్ప కళాప్రవీణుడు. నారదుడితో కలిసి బ్రహ్మాదుల సభలో పాడినప్పుడు తుంబురుడు తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేదు. అంటే అక్కడ నారదుడు తుంబురుడు ఇద్దరు కూడా బ్రహ్మ వాళ్ళ సభల్లో పాడుతూ ఉంటారు, విష్ణుమూర్తి దగ్గర బ్రహ్మ దగ్గర. అయితే పాడేటప్పుడు తుంబురుడు ఏం చేశాడంటే ఏదో సామాన్యంగా పాడాడంటే తనకున్న తెలివిని మొత్తం ప్రయోగించకుండా ఏదో సింపుల్గా పాడేశాడు. ఆ సింపుల్గా పాడింది విని నారదుడు ఏమనుకున్నాడు, తనే గొప్ప అనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ తుంబురుడు తన శక్తి మొత్తం ప్రయోగించి గనక పాడి ఉంటే అప్పుడే నారదుడికి తెలిసేది. అలా పాడలేదు కాబట్టి నారదుడికి ఆయన శక్తి తెలియలేదన్నమాట. తన గొప్ప పాండిత్యాన్ని చూపించలేదు. పండితులు తమ విద్యను ఎవరు ఎంత మాత్రం తెలుసుకోగలరో వారి దగ్గర అంత మాత్రమే సూచిస్తారు. అంటే మనం ఎవరికైనా ఒక విద్య చెప్పేటప్పుడు కానీ పాట పాడేటప్పుడు కానీ అవతల వాడు ఎంతవరకు తెలుసుకోగలుగుతాడో అంతవరకు ప్రదర్శిస్తే చాలు కదా అనుకున్న తుంబురుడు ఆ రోజు బ్రహ్మ దగ్గర పాడేటప్పుడు తన శక్తి మొత్తం వినియోగించకుండా తక్కువతో పాడాడనమాట. కాబట్టి అది తెలుసుకున్నటువంటి నారదుడు అనుకున్న ఉత్తముల మహిమ నీరు కొలది తామర వల ఉంటుంది. నారదుడు తన మనస్సులో భావించాలంటే నీటిని కొట్టి తామరలు వస్తూ ఉంటాయి, నీళ్ళు ఎంత తక్కువ ఉంటే తామరలు తక్కువ ఉంటాయి. అంటే అక్కడ నీరు ఎదుటి వారి యొక్క తెలివి, ఆ తామర తుమ్మురుడు అనమాట. అట్లా పోల్చుకున్నాడు. తర్వాత 11వది, చెవిటికి బట్టినట్టి సంకును బోలెన్. చెవిటికి బట్టినట్టి సంకును బోలెన్. నారదుని కన్నా తుంబురుడికి గాన విద్యలో ఎక్కువ నేర్పు ఉంది. అయినా తుంబురుడు తన పూర్తి సాహిత్యాన్ని అంతకుముందు ఎప్పుడూ కూడా బ్రహ్మాదుల సభలో చూపించలేదు. కాబట్టి విష్ణుమూర్తి పిలిచినప్పుడు తన నేర్పును చూపించి సన్మానం పొందొచ్చాడు. అంతకుముందు పాడింది బ్రహ్మ దగ్గర కాబట్టి మినిమంగా పాడాడు. తర్వాత విష్ణుమూర్తి లోపలికి పిలిచినప్పుడు పోయినప్పుడు ఏం చేశాడంటే ఆయన విష్ణుమూర్తి దగ్గర కదా అని తన శక్తి మొత్తం పెట్టి పాడాడు. ఆయన బ్రహ్మాండంగా మెచ్చుకుని సన్మానం చేసి పంపించాడనమాట. అందుకని చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు వ్యర్థము కదా అని అంటే శక్తికి మించి ప్రవర్తిస్తే ఏమవుతుంది,
అది ఉపయోగపడాలా. చెవిటి వాడి ముందు శంఖమూర్తి ఏమవుతుంది, వాడికి వినపడదు. ఎంత ఊదినా వినపడినప్పుడు ఈయన ఊదింది ఎంత అనేది అనవసరం కదా. అందుకని ఇలా అనుకున్నాడట. వ్యాఖ్య, చెవిటివాడి వద్ద శంఖము ఊదినా అతడికి వినపడదు కదా, కాబట్టి చెవిటివాడి దగ్గర శంఖమును ఊదటం నిరుపయోగము. అలాగే వినేవారి శక్తి మించి ఎక్కువ విద్యను ప్రదర్శించడం కూడా వ్యర్థమే. అవతల వాళ్ళు ఎంత తెలుసుకోగలరో, వాళ్ళ సామర్థ్యం ఎంత, నేను ఏ లెవెల్లో చెబితే వాళ్ళకి అర్థమవుతుందో ఆలోచించి చెప్పాలి. కానీ అనవసరంగా నాకు తెలివి ఉంది కదా అని ప్రదర్శిస్తే అది వాళ్ళకి అర్థం కాకపోతే అది వేస్ట్ కదా. నారదుడు మనసులో అనుకున్నాడట ఇలాగే. తర్వాత 12వది అండ్ చివరిది. దొంగ తేలుగుట్టిన విదాచి కొంచెం బోవక మొరయించుటెట్లు. దొంగ తేలుగుట్టినట్టు విదాచి కొంచెం బోవక మొరయించుటెట్లు అంటే సందర్భం చెబుదాం. విష్ణుమూర్తి తుంబురిని పిలిపించి పాట పాడించుకొని పథకాన్ని, మంచి వస్త్రాన్ని, మైపూతను అన్ని ఇట్టి పంపించాడు. ఆ తుంబురుడికి సన్మానం భరించి సన్మానం తీసుకొని లోపలికి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ మైపూతను, దగదగలాడే వస్త్రాన్ని, ఆయన పథకాన్ని ఇవన్నీ చూసి నారదుడు సహించలేకపోయాడు. తనకు దక్కనది తుంబురుడికి దక్కిందే అని బాధపడ్డాడు. ఈ విష్ణుమూర్తి సన్మానం చేసి ఇచ్చిన వస్తువులను తేలిగుట్టిన దొంగ తన బాధను పైకి తెలుపడు. అంటే దొంగతనానికి వచ్చాడు. అతనికి సౌండ్ వచ్చింది, ఎవరో ఇంట్లోకి వస్తున్నట్టు. గబగబా అటకెక్కి కూర్చున్నాడు. కానీ అక్కడ అటక మీద ఒక తేలు ఉంది. అతన్ని తేలు కుట్టింది, నొప్పి పుట్టింది. పెద్దగా అరుద్దామంటే దొంగ కదా, వచ్చిన విషయం తెలిసి పట్టుకొని తంతానని తేలు కుట్టిన బాధ ఉన్నా కూడా చెప్పకుండా మెదలకుండా ఊరుకున్నాడు. అట్లాగే ఇప్పుడు నారదుడు కూడా తేలుగుట్టిన దొంగలాగా, అంటే తన కడుపులో బాధ ఉంది, చూసి తట్టుకోలేకపోతున్నాడు, కానీ పైకి అనలేడు. అందుకని అట్లా చేయటం, అందరికీ కనపడేలా చేయటం అధర్మం కాబట్టి, అంటే తన మనసులోని అక్కసును చెప్పడం బాగుండదు కదా అని తన మనసులోనే తుంబిరుదిపై క్రోధాన్ని, కక్షని, ఈర్ష్యని పెంచుకున్నాడు నారదుడు. దొంగతనానికి వచ్చిన దొంగకు తేలు కుడితే ఆ బాధను ఎలాగో సహించుకొని అవతల వాళ్ళకి చెప్పకుండా పైకెరిస్తే దొరికిపోతానని భయపడతాడు. తేలికుట్టిన దొంగలాగా తుంబురుడు కూడా తన సన్మాన సొమ్ములో దాచుకోవాలని పైకి ప్రదర్శించరాదని. అంటే ఇక్కడ అర్థం ఏంటి, అసలు ఆయన కనుక పైన వేసుకోకుండా దగదగలాడే పథకం, వస్త్రం అవి లేకుండా కనుక బయటకు వస్తే లోపల సన్మానం జరిగినట్టు నారదుడికి తెలిసేది కాదు. అప్పుడు నారదుడికి బాధ కలిగేది కాదు. కాబట్టి ఆయన మేలకుండా ఉంటే పోయేది కదా అనిపోయి తుంబురుడిపై అసూయతో నారదుడన్న మాటలవి. వీటిల్లో ఒక్క ప్రశ్న వస్తుంది. ఆ ఒక్క ప్రశ్న పార్ట్ ఏలో మొదటి ప్రశ్నలో వస్తుంది. దీనికి 4 మార్కులు వస్తాయి. ఈ 12 ఏదైనా రావచ్చు, ఏదొచ్చినా కూడా 4 మార్కులే. అందుకని ఈ 12 చదువుకొని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్లకు ఆ మొదటి పార్ట్ ఏలో ఉన్నటువంటి మొదటి ప్రశ్నలో 4 సందర్భ వాక్యాల్లో 4 మార్కులు తప్పకుండా వస్తాయి. గమనించి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ నమస్కారం.